ఉదయకాలపు స్తుతి ప్రార్థన. మహాపరిశుద్ధుడివైయున్న మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవైయున్న నా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. శాశ్వత ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. నా తండ్రి, సమస్తమును చేయగల దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు. సింహాసనాసీనుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్న. శాంతి ప్రదాత, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. జీవనదాత, నీకు స్తుతులు, స్తోత్రములు. సదాకాలము ఉన్నవాడా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. నా ప్రియ రక్షకుడవై ఉన్న నా దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అద్వితీయ దేవుడవై ఉన్న నా దేవా, నీకు వందనాలు నాయన. ప్రియ రక్షకుడవై ఉన్న నా దేవా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడువు, ఆలోచనకర్తవు, సర్వంతర్యామి, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నా తండ్రి, లేచి నిన్ను స్తుతించి ఆరాధించి కొనియాడుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మను సహాయమును మాకు నాయన పంపించండి. ప్రార్థనలు నడిపింపును శక్తిని మాకు అనుగ్రహించగలిగిన దేవా, నీకు వందనాలు. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటారని వాగ్దానం చేసిన దేవా, మేము నా తండ్రి కుడి ఉండి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన అంగీకరించండి. ఏకీవిస్తున్న బిడ్డల యొక్క నా తండ్రి ప్రతి సమస్యల నుంచి నువ్వు తప్పిస్తానని రోజు మాతో వాగ్దానం చేసి మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు. ఇర్మీయా గ్రంథం ద్వారా నా తండ్రి, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదనని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నువ్వు కండిషన్స్ పెట్టి ఉన్న దేవా, నీకు వందనాలు. నిన్ను నమ్ముకుంటే నా తండ్రి నిత్యంగా వారిని తప్పిస్తానని ఒక కండిషన్ ద్వారా నడిపిస్తున్న దేవా, ఈ యొక్క నా తండ్రి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే కృపను అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు. ముఖ్యంగా నిన్ను నమ్ముకున్న వారికి నా తండ్రి నాయన, వారిని తప్పించబడతారన్నో నీ రక్షణ అనుభవంలో కలిగి నిన్ను నమ్ముకుని నీతో నా తండ్రి నడిచే కృపను మాకు అనుగ్రహించండి. ప్రతి బిడ్డలు కూడా నాయన నీ నామం పేరట నాయన కాలు వంగులాగా సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా. నా తండ్రి, గొప్ప దేవుడువు, సింహాసనాసీనుడు అయిన దేవా, నీకు వందనాలు నాయన. నీ ఆలోచన చొప్పున మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభా. నా తండ్రి, సమస్త కీడుల నుంచి తప్పించగలిగిన దేవుడు నాయన, జ్ఞాపకం చేసుకోండి నాయన. ఏదైనాను మాకు బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు నీలో గుప్తమై నేను మాట్లాడుచున్నావు నాయన. బుద్ధియు జ్ఞానము నా తండ్రి మాకు కలిగి ఉన్నట్లయితే మేము నా తండ్రి పోగొట్టుకోకుండా సంపాదించుకోగలుగుతాం కదా నా తండ్రి. సొలొమోన్ రాజు అయితే నా తండ్రి నీ సన్నిధులు నా తండ్రి నాయన జ్ఞానము కావాలని అడిగినప్పుడు ప్రభా, జ్ఞానము బుద్ధియు నా తండ్రి ఐశ్వర్యమును ఇచ్చి ఆయుష్ ఇచ్చిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. మేము నీ సన్నిధిలో ప్రభా అటు రీతిగా మొరపెట్టే కృపను మాకు అనుగ్రహించండి. నీ పాదాల దగ్గర కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన. సింహాసనసీనుడవై ఉన్న దేవా, నీకు వందనాలటి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. ఈరోజు ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి నాయన. నన్ను బలపరచువాడవు నీవే ఉన్నావు, సమస్తమును చేయగలిగిన తండ్రివి నీవే ఉన్నావు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. శోధింపబడిన శ్రమలను గనుక శోధించువాడికి నాయన సహాయం చేయగలను మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఆలోచన చొప్పున ప్రభా లెస్సైన జ్ఞానమునిచ్చుట నా అవసరము, జ్ఞానాధారము నేనే, పరక్రమము నాదే అని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా. నీ ఆలోచన జ్ఞానము నా తండ్రి మాకు అనుగ్రహించండి. జ్ఞానాధారమైన నా తండ్రి పరక్రమము నీవే ఉన్న దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకో. తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు మహిమలో ప్రతి అవసరము తీర్చుదని మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు నా తండ్రి నాయన. చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు ప్రభా. గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన నా తండ్రి నాయన, వంశముకు రాజయ్యన్న నా దేవానికి స్తోత్రములు నాయన. స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభు యొక్క నా తండ్రి ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండుతుందని మాట్లాడుచున్న దేవా, మేము స్వతంత్రులుగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన. నా తండ్రి, ప్రతి ఒక్క నా తండ్రి నీ సన్నిధిలో ఉండి ప్రభా మా సమస్యలను నీ సన్నిధిలో మొరపెట్టుకొని తప్పించబడేవాడిగా ఉండాలంటే ప్రభా విధేయత మాలో నేర్పించండి. అవిశ్వాసం మాలో తీసివేసి విశ్వాసాన్ని నింపుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతానని మాట్లాడుచున్నావయ్యా. నమ్మదగిన దేవుడు ప్రభా. నీ యందు నమ్మిక ఉంచి నాయన మేము తప్పించబడే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయండి ప్రభా. ప్రేమ స్వరూపుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నాయన, జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన ప్రతి ఈవులను, సంపూర్ణమైన
ప్రతి వరమును సంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందని మాట్లాడుచున్న దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో. సంపూర్ణమైన నా తండ్రి వరమును మేము పొందే కృపను అనుగ్రహించండి. జ్యోతిర్మయుడగు తండ్రి నీకే స్తోత్రములు నాయనా, నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. ఆయన నిన్ను గురించి చింతించున్నాడు గనక నీ చింత యావత్తు ఆయన మీద వేయమన్నావు ప్రభా. మా చింత యావత్తు నీ మీద వేసే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన నా దేవానికి వందనాలు నాయన. జయించు అని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడని మాట్లాడుచున్నావయ్యా. ఈ శ్రమ అనే తండ్రి ఆర్థిక సమస్యలే కానీ శరీర సంబంధమైన సమస్యలే కానీ ప్రభా మాకు జయించే శక్తిని అనుగ్రహించినప్పుడు నీ సింహాసనం మీదట మమ్మల్ని కూర్చుండబెడతాను నేను మాట్లాడుచున్న దేవా జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలు ఏ సమస్యలు గుండా నాయన ఆర్థిక అప్పుల సమస్యలతో బాధపడుచున్నారు, బలహీనతలు ఆరోగ్య సమస్యల చేత బాధపడుచున్నారు, ఉద్యోగం రాక నా తండ్రి వారి నాయన ఇల్లు గడవటానికి నాయన సమస్యతో బాధపడుచున్నారు. ఏ విధమైన బిడ్డలు ఏ భవిష్యత్తు కొరకు నీ సన్నిధిలో ప్రయాసపడుచున్నారు, నీ సన్నిధిలో కనిపెట్టుచున్న వారికి నాయన నీ ఆలోచన చొప్పున నడిపించి వారి యొక్క త్రోవలను నాయన సరళము చేసి నాయన మార్గమును చూపించగలిగిన దేవుడవు నీవే ఉన్నావు నాయన. నీ సమస్యల నుండి నిన్ను తప్పించదని మాట్లాడుచున్న దేవుడు అట్టి సమస్యల నుంచి మమ్మల్ని తొలగించమని కోరుచున్న జయాన్నిచ్చి నీ యొక్క నాయన సింహాసనం దగ్గర కూర్చుని బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి నాయన. నేను శాశ్వత శోభాతిశయముగాను ప్రభా బహుతరములకు సంతోషకరముగాను చేశారని మాట్లాడుచున్నవయ్యా. అటు శోభాతిశయముగా మమ్మల్ని చేయమని కోరుచున్నాము నాయన. నేను నీ ప్రభా కన్నుల్లో ప్రతి బాష్పమును తుడిచివేయనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా కన్నీరు వ్యర్థము కాకుండానట్లు నీ కవలిలో దాచి ఉంచుతానని మాట్లాడుచున్నావు. ప్రతి కన్నీటి బొట్టుకు లెక్క అప్పగిస్తున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయన. సహాయం దయచేయండి. జయించు వారికి నాయన తలరాతి నిత్తును రాతి మీద చెక్కబడిన వారిని కొత్త పేరు పెట్టబడుచున్నదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకొని జీవగ్రంథంలో మా పేర్లు లిఖితం చేయండి ప్రభా. ఈ లోకంలో ఉన్న శ్రమలు శోధనల వైపు మేము కుంగిపోకుండా అవిశ్వాసులుగా మారకుండానట్లు నేను నాయన ఇజ్రాయేల్ ప్రజల వారి ఎన్ని ఉపకారములు మా ఎడల చేసినను అవి మరిచిపోయి ప్రభా దూషణలాడేవారిగా ఉంటున్నాము, విసుక్కునేవారిగా సనుక్కునేవారిగా ఉంటున్నామేమో. దుష్టత్వం నుంచి మాకు విడుదల దయచేయండి. దుష్టుల మార్గమును నడవకుండానట్లు పాపుల మార్గముల ప్రభా అపహాసకులకు చుండుచట్లు కుట్టుండకుండానట్లు మమ్మల్ని నా తండ్రి పవిత్రపరచమని కోరుచున్నామయ్యా. నా తండ్రి జ్ఞాపకంలో సహాయం దయచేయమని కోరుచున్నాం నాయన. ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని మాట్లాడుచున్నావయ్యా. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడు ఆయన నిన్ను గూర్చిన ఆయన దూతలకు ఆజ్ఞాపించేవాడు నా తండ్రి నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధిలో మేము కనిపెట్టుచుండగా నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనాంగంగా పేరు పెట్టి పిలుచున్నాను నా సొత్తని మాట్లాడుచున్న దేవుడు ప్రభా. నీ బిడ్డలకు ఎన్నడూ కొదువు లేకుండా నా తండ్రి సమస్యల నుంచి తప్పించగలిగిన దేవుడు ప్రభా. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చిని మొరపెట్టగా నేను నిన్ను విడిచిపెట్టనని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. నేను నిన్ను మహిమపరిచేదనని మాట్లాడుచున్నవయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తూ మేము సమస్యలు గుండా వెలుచుండగా నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచుండగా ప్రభా నిజముగా మొరపెట్టి వారి ప్రార్థన ఆలకిస్తానన్నావు. వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేస్తానన్నావు ప్రభా. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన హృదయ వాంఛను తీరుస్తానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. నిన్ను బట్టి మేము సంతోషించినప్పుడు ప్రభా మా హృదయ వాంఛ తీర్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావు ప్రభా. నాకు బలాభివృద్ధిని కలుగజేసి నా తండ్రి మా ప్రతి ఒక్క విషయంలో మీరు మాకు తోడుగా ఉండగలిగిన దేవుడు ప్రభా. ఉదయమున నీ కృప నాయన మమ్మల్ని తృప్తిపరిచినప్పుడు ప్రభా మేము నాయన దినమంతి ఉత్సహించి సంతోషించేదము కదా నా తండ్రి. ఈ ఉదయకాలంలో నీ కృప మా మీదకి రానివ్వండి ప్రభా, మమ్మల్ని తృప్తిపరచండి ప్రభా. మేము దినమంతయు ఉత్సాహంతో సంతోషంగా మేము చేయ పనుల్లో మీరు మాకు తోడుగా ఉండండి ఆయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకు ఈ రోజంతయు నీ దయగల రెక్కల కింద కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నాయన. నా ప్రియమైన తండ్రి జ్ఞాపకం చేసుకో. ఈ లోకంలో ఎన్ని నిందలు అవమానాలు సమస్యలు ఎన్ని ఎదుర్కోగలిగిన పరిస్థితిని నాయన మాకు నాయన సహాయం దయచే. మీలో శోధనకు నాయన తట్టుకోలేని శోధనలు మీ మీద వెయ్యను కానీ ప్రభా శోధనలు వచ్చినప్పుడు నీ యందు నాయన తోడుగా ఉండి నడిపిస్తానన్నావు ప్రభా. భరించలేనంది శోధనలు మీ మీద వేయనని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు. నేను స్వస్థపరిచి యెహోవాను నేనై ఉన్నానని మాట్లాడుచున్న నీ గాయమైన హస్తాల చేత మమ్మల్ని స్వస్థపరచండి. అనేక మంది బిడ్డలు నాయన ఎన్నో బలహీనతలతో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో ఇరుకలతో ఇబ్బందులతో వాటిని ద్రవ్యాన్ని వెచ్చించి నాయన ఆరోగ్య పరిస్థితిని నాయన చూపించుకోలేని స్థితిలో ఎంతో వేదనతో ఉన్న బిడ్డలు ఎంతోమంది ఉన్నారయ్యా. వారి సమస్య నుంచి వాడికి విడుదల దయచేయండి నాయన. ముట్టగలిగిన దేవుడు నీ గాయమైన హస్తాలతో ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు ప్రతి ఒక్క బిడ్డలను ముట్టండి,
స్వస్థపరచండి నాయన. బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్స్, కిడ్నీ సమస్యలు ప్రభా, క్యాన్సర్ బలహీనతలు ప్రభా, మైగ్రేన్ హెడేక్స్ ప్రభా, నాయన ఏ బలహీనతతో నాయన గుండె బలహీనతలు ప్రభా బాధపడుచున్నారు, ఆ సమస్యల నుంచి వారికి విడుదలనిచ్చి నెమ్మదినివ్వండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సముచితమైన జ్ఞానంనిచ్చి ఆ బిడ్డలు మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చుటకు సహాయం తెచ్చి వారు వాడుచున్న మెడిసిన్లో మీరు తోడుగుండి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు నాయన. గర్భఫలం లేని బిడ్డలు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారేమో ప్రభు, వారి సమస్యను తొలగించి నాయన తల్లి ఒడిలోకి బిడ్డను క్షేమంగా నా తండ్రి వారు చేరుటకు సహాయం తెచ్చి వారి దోషములను మీకు అడ్డుబండలుగా ఉన్నాయేమో తొలగించి ప్రభా వారి గర్భఫలములు తెరవమని కోరుచున్నాము నా తండ్రి. సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన నా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము నీ పాదాల దగ్గర కనిపెట్టుకునే కృపను, ధన్యతను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా, సింహాసనసీనుడు, స్తుతుల మీద ఆసీనుడు అయిన నా రాజా నీకు వందనాలు. స్తోత్రార్హుడవు, సింహాసనసీనుడు అయిన నా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయా నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని చేసిన ఉపకారములు, మేలులు మేము దేనిని మర్చిపోకుండానట్లు నాయన నీ సన్నిధిలో ప్రతినిత్యము కొనియాడగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా. దావీదు కుమారుడు నన్ను దాటిపోవద్దను కేక వేసినప్పుడు తిరిగి స్వస్థతను అనుగ్రహించిన దేవుడు ప్రభా, నాయన పక్షవాయువు కలిగిన రోగిని ప్రభా తీసుకువచ్చినప్పుడు స్వస్థతనిచ్చిన దేవుడు ప్రభా నా తండ్రి. యాయిరు కుమార్తె మరణించిందని ప్రభా, నాయన యాయిరు ప్రభా అక్కడికిక్కడికి నాయన వైద్యుడి దగ్గరికి పరిగెట్టలేదని కానీ ప్రభా నీ దగ్గరికి నీ నమ్మకంతో విశ్వాసంతో నా యేసు ఎక్కడ ఉన్నాడని ఎదుగుతూ వచ్చి నీ పాదాల దగ్గర వాలి ఉన్నాడు నా తండ్రి. నాయన అక్కడికి వెళ్ళినప్పుడు నాకు స్థలం ఏమన్నావు ప్రభా. యాయిరు సమస్యను, బాధను తగ్గించిన దేవుడు, తన కుమార్తెను తిరిగి లేపిన దేవుడు. ఈరోజు హాస్పిటల్లో మరణశ్రేయ మీద బాధపడుచున్న ప్రతి బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి నాయన. నీ మీద ఆధారపడుచున్న వారము నాయన. నీకు మా హృదయాల్లో స్థానం ఇవ్వలేకపోచున్నా మేము స్థానమునిచ్చి నేను కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన. స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి పరిస్థితి నుంచి విడుదల తెచ్చండి. యవనస్తుల భవిష్యత్తు కొరకు, బిడ్డల భవిష్యత్తుల కొరకు, జాబ్స్ కోసం నా తండ్రి, గవర్నమెంట్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం నా తండ్రి, ఆర్థిక సమస్యల కోసం బాధపడుచున్న వారి కోసం, భార్యాభర్తల మధ్యన సమైక్యత ఐక్యత కలిగి ఉండటం కోసం, ఇరుగు పొరుగు వారు రక్త సంబంధికుల మధ్యన, సహోదరుల మధ్యన ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు ప్రభు. సంతోషకరమైన మనోహరమైన నా తండ్రి జీవితాన్ని ప్రతి ఒక్కరి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. స్తోత్రార్హుడా, సింహాసనసీనుడు అయిన నా దేవానికి వందనాలు. ప్రతి విధమైన పరిస్థితి నుంచి మీరే మెరుగుపరిచినైనా నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని కోరుచున్నాము నాయన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో, సుఖమైన ప్రస్తుతిని దయచేయండి ప్రభా. అదే రీతిగా నాయన డెలివరీ హాస్పిటల్లో ఉన్న బాలింత స్త్రీలను జ్ఞాపకం చేసుకో. ఆపరేషన్స్ అయిన వారి కుట్లు తగ్గపోవడానికి సహాయం దయచేయండి. ఇన్ఫెక్షన్స్లో బాక్స్లో పెట్టిన బిడ్డలు, తల్లి బిడ్డలు క్షేమంగా చేరటకు సహాయం దయచేయండి. ఏ కీడు అపాయాలు తొందరగా ఏమి లేకున్నట్లు సహాయం చేయి. బాలింత స్త్రీలు చిన్న వయసు నుంచే నా తండ్రి బిడ్డలు నీ దయలో, నీ ప్రేమలో పెంచే కృపను అనుగ్రహించండి. జ్ఞానాన్ని అనుగ్రహించండి. వారికి ఎలా పోషణ నా తండ్రి ఇవ్వాలో నా తండ్రి, ఎలా ఫుడ్ పెట్టుకోవాలని సముచితమైన జ్ఞానమునిచ్చి నడిపించమని కోరుచున్నామయ్యా. నీకు వందనాలు. నీ సన్నిధిలో కనిపెట్టుచుండగా మా ప్రార్థనలు అంగీకరించండి. మా సమస్యలన్నిటి నుంచి తప్పించండి నాయన. నీకు వందనాలు. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను పరిస్థితిని జ్ఞాపకం చేసుకుని నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టుచున్నారేమో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నూతనంగా నా తండ్రి నాయన చేస్తున్న వ్యాపారాలు దీవించండి నాయన. చేస్తూ ఉన్న వ్యాపారాలు దీవించండి. వారికి ఉన్న కదువులను తీర్చండి. జనాల దగ్గర ఉన్న అధికమైన ద్రవ్యం తిరిగి తెచ్చుకున్నటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నాయన. వ్యాపారంలో మెలకువలు దయచేయండి. సమయోచితమైన జ్ఞానమును అనుగ్రహించండి. చేతి పనులు కష్టార్జితము చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వ్యవసాయం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వాతావరణాన్ని అనుకూలపరచండి. నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అదే రీతిగా నాయన ఈరోజు గృహ ప్రవేశాలు ఏమైనా జరుపుకుంటున్నారేమో ఆ గృహ ప్రవేశాల్లో మీరు తోడుగుండండి. శంకుస్థాపన చేస్తూ గృహాలు కట్టుకోవాలని ఆశపడుచున్నారేమో ఆ బిడ్డలకు సమృద్ధినివ్వండి. లోన్లు పెట్టుకుంటున్న వారు ఉన్నారేమో లోన్లు శాంక్షన్ ఒకటి సహాయం తెచ్చి, ఎన్నో సంవత్సరాలు కోర్టు వ్యవహారాలతో ఇబ్బంది పడుచున్నారేమో వాటిలో వంచి నాయన తీర్పులు వచ్చేటకు సహాయం దయచేయమని కోరుచున్నాం. ప్రతి విధమైన అవసరత తీర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేయండి. వారికి నాయన వారికి ఏ సమస్యతో పీడింపబడుచున్నారు, ఏ బలహీనత బాధపడుచున్నారు, ఏ వ్యాధులతో సన్నిధులు మొరపెట్టుచున్నారు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచుండగా నూతన దయా
కిరీటం వారి మీద ఉంచి సంవత్సరాది మొదలుకొని నాయన సంవత్సరాంత వరకు నీ దయా కిరీటం వారి మీద ఉంచి నడిపించమని కోరుచున్నాం ప్రభా. ప్రతి కీడును మేలుగా మార్చగలిగిన దేవుడము నీవే ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని నడిపించండి నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. డైరీ ఫార్మ్స్, కోళ్ళు, రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్న వారు నాయన వారిని జ్ఞాపకం చేసుకుని అనేక రకాలుగా నాయన టీచర్స్గా, డాక్టర్లుగా, పోలీసులుగా నా తండ్రి ఆయా వృత్తుల్లో పనిచేసుకుంటూ వారి వృత్తుల్లో తగిన న్యాయబద్ధమైన పరిపాలన నాయన చేసే ఉద్యోగం చేసే బిడ్డలుగా సిద్ధపరచమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు నాయన. నా తండ్రి ఆడపిల్లల మీద జరుగుతున్న దాడులను తగ్గించుటకు సహాయం దయచండి నా తండ్రి. జ్ఞాపకం చేసుకుని తిరుగుబోతులను మార్చండి, వ్యభిచారులు మార్చండి, దొంగలదనం చేసే వారిని మార్చండి ప్రభా. నీ ఆజ్ఞలకు లోబడి జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డల మీద అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీ దైవజనుడు అడుగు ప్రతి స్థలమును దీవించి ఆశీర్వదించి మీరే సహాయం దయచండి. ఈరోజు మేము చేస్తున్న ప్రార్థనన్నీ నీ పాదాల దరి చేర్చుకొని ప్రభా తగిన ప్రతిఫలమును మాకు అనుగ్రహిస్తాను. ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఈరోజు వెళ్ళుచున్నారో నీ సన్నిధిలో ముందుగా మొదలుపెట్టినప్పుడు ఆ సమస్యను నా తను తప్పిస్తానని మాట్లాడుచున్న దేవుడు నేను నిన్ను నిశ్చయముగా నమ్ముకుంటున్నాను కనుక నువ్వు నన్ను నా తండ్రి తప్పిస్తామని మేము నా తండ్రి వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు ఈ వాగ్దానం చేతబట్టి ప్రతి బిడ్డలను నా తండ్రి వారి పనుల్లో కొనసాగులాగిన సహాయం అనుగ్రహించి వారి పట్ల కార్యములు జరిగిస్తానని నేను నమ్ముచు నాయన. సహాయకుడిగా, సంరక్షకుడిగా, పోషకుడిగా నా తండ్రి వారి పట్ల నువ్వు కార్యములు జరిగిస్తావని మా పట్ల కార్యములను అన్నింటినీ అంగీకరించి మా ప్రార్థన అంగీకరించి మాకు జవాబిస్తారని నమ్ముచు త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామమున మిక్కలుగా బ్రతములాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రేమైన తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జంసులు రక్తమే అపవాదికులనంత నాశనం. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడి ఈ